కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఫ్యూ డేస్ నుంచి రెగ్యులర్ గా మీరు వింటున్నారు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంది, అసలు ఎవరు స్టార్ట్ చేసిరు, అసలు దీని కథ ఏందో మొత్తం కంప్లీట్ గా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడు. మన హైకోర్టు జడ్జి అయిన సూర్యకాంత్ గారు అన్ఎంప్లాయిడ్ అండ్ ఎడ్యుకేటెడ్ యూత్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అదేంటంటే ఈ యూత్ మొత్తం జాబులు దొరకక సొసైటీ మీద కాక్రోచ్ లాగా పడి తింటున్నారు, పారాసైట్ లాగా తయారయ్యారు. ఇది ఓన్లీ ఎవరైతే ఫేక్ ఉంటారో అలానే అంటున్నాడు. ఈ అన్ఎంప్లాయిడ్ గా ఉన్న యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి మండింది. ఇందులో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అభిజిత్ దిప్కే గారు ట్వీట్ చేసిరు సూర్యకాంత్ గారికి డైరెక్ట్ గా, సరే మీరు మమ్మల్ని కాక్రోచెస్ తోటి పోల్చిరు కదా, మేము పవర్ ఏందో చూపిస్తాం కాక్రోచెస్ అని. దాంతో అభిజిత్ ఒక పార్టీ స్టార్ట్ చేసిండు, అదే కాక్రోచ్ జనతా పార్టీ. దీనికి స్టార్ట్ చేసిన 1 డే కే 1 మిలియన్ ఫాలోవర్ కొట్టిండు. విత్ ఇన్ 5 days లోపల 10 మిలియన్ హిట్ కొట్టిండు. ప్రజెంట్ దాని ఫాలోవర్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అఫీషియల్ గా కాక్రోచ్ జనతా పార్టీకి 4 lakhs ప్లస్ మెంబర్షిప్ వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీలో మీరు జాయిన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటంటే నువ్వు లేజీ ఉండాలి, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి, నువ్వు అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అదే విధంగా ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మరీ డిఫికల్ట్ గా ఉన్నాయి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ కావద్దు. ఇంపార్టెంట్ వి కొన్ని రూల్స్ మెన్షన్ చేసి పెట్టిండు. ఇవన్నీ ఫాలో అయితేనే ఇందులో జాయిన్ కావాలని చెప్పిండు. 4 lakhs పైన ఇప్పటికే దానికి అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ మ్యాటర్ అంతా తెలుసుకున్న తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పైన మీ అభిప్రాయాన్ని చలో కమెంట్ సెక్షన్ లో చెప్పండి.